గుడ్ మార్నింగ్. గౌరవ మాజీ ముఖ్యమంత్రి తనయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విచారణకు పిలిచారు. దాంట్లో అడిగినటువంటి సిట్ అనేటువంటిది పారదర్శకంగా పనిచేస్తుంది. అదేవిధంగా సజ్జనార్ నేతృత్వంలో చాలా మంచి అధికారి. అదేవిధంగా ఆయన నిన్న కేటీ రామారావును పిలవడం జరిగింది. వాళ్ళు ఇప్పటికి కూడా మినిస్టర్లు, సీఎంలు అనుకుంటున్నారు మేమే క్వశ్చన్లు అడిగినాం, మేమే చేసినాం అని చెప్పి అన్పార్లమెంటరీ వర్డ్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారా లేరా అని కాకుండా ఈ లొట్టపీసు ఇంకొకటి మాట్లాడుతున్నారు. సభ్యత సంస్కారాలు కలిగినటువంటి మీరు అమెరికాలో చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేసి సభ్యత సంస్కారంలో మాట్లాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ఎలక్ట్రల్ బాండ్ రావడం గురించి మనం మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ బీఆర్ఎస్కు ఎలక్ట్రల్ బాండ్లు వచ్చాయి. ఆ బాండ్లు ముందర పెట్టి ఒక 300 మంది పేర్లు చూపించి వీళ్ళు తెలుసా, ఇది అడిగారా, అది అని అడిగారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో కరెక్ట్ రాశారని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యము బతకాలి అంటే పేపర్ వాళ్ళే మూల స్తంభాలు. పేపర్లన్నీ అమ్మడపోయినాయి, అందరినీ కూడా కొనేసుకున్నారు. అదేవిధంగా ఎంత ఇబ్బందులు పెట్టారు అంటే వీళ్ళు పత్రికా యజమానిని, ఈవెన్ రాధాకృష్ణన్ కూడా వదలలేదు. ఇక ప్రతి వాళ్ళను అంటే ఇప్పుడు రాధాకృష్ణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి రాధాకృష్ణ గారు చెప్పినటువంటిది లోపల జరిగిందా బయట జరిగిందా దాని గురించి ఆయన చెప్పినది యథాతథంగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో నేను చెప్పాలని చేసే ప్రయత్నం. సంధ్య కన్వర్షన్ యజమాని శ్రీధర్ రావు సహా పలువురి వాంగ్మూలాలు ప్రస్తావన. ఈయన ఎవరు అని అంటే వీళ్ళందరినీ కూడా బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తూ ఈ యొక్క బాండ్లను, ఎస్బీఐ బాండ్లను దాని మీద పెద్ద సుప్రీం కోర్టు జరిగింది అనేది దాంట్లో ఈరోజు మనకు ఎవరికి ఎంత బాండ్లు ఇచ్చారు, ఎంత చేశారంటే అప్పటి ప్రభుత్వాలు ఇది ఎవరికి బయటికి చెప్పొద్దు, డిస్క్లోజ్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఆర్డర్లు చేయడంతో సుప్రీంకోర్టు మేధావులు ప్రజాస్వామ్యం బతుకుంది అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ తెచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు ఇది అందరూ ఏ పార్టీకి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఇది అఫీషియల్గా వాళ్ళు బాండ్లు కొనుక్కోవడం అంటే దానికి వీళ్ళు బెదిరించడం చేస్తున్నారనేటువంటి అంశం ఇందులో మనకు అర్థమవుతుంది. వార్ రూమ్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు అనే నేరం అవుతుంది తెలియదా? మీ సన్నిహితుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయనే విషయం మీకు తెలుసా? ఫోన్ నెంబర్లు పంపిన పెద్ద ఆయన కేసీఆరేనా? 7 గంటల పాటు విచారణ. ఇది కరెక్టు. ఈ యొక్క అధికారులను విచారించినప్పుడు అందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే పెద్ద ఆయన అంటే కేసీఆర్ గారు అనేది అందరికీ తెలిసినప్పటికీ కేసీఆర్ పేరు చెప్పాలి కానీ చెప్పరు. ఎందుకంటే సీఎంకు సంబంధం లేదని, మినిస్టర్లకు సంబంధం లేదని, కేవలం అధికారులకే సంబంధమని ఇప్పుడు చెప్తా ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఎక్కడున్నా వదలమని చెప్పి బెదిరించే ధోరణిలో ఉన్నాడు. ఒక ప్రభుత్వ అధికారులను బెదిరించే రైట్స్ ఏ మంత్రికి ఎవ్వరికీ లేదు. ప్రభుత్వ అధికారాలు వాళ్ళు కష్టపడి చదువుకొని ఉద్యోగాల్లోకి వస్తారు. మీరు రాజకీయాలు చదువుకోలేదని చెప్పము, చదువుకున్నప్పటికీ మీరు సభ్యత సంస్కారంలో మాట్లాడండి. ఇన్వెస్టిగేషన్కు ఐఓకు కోఆపరేట్ చేయవలసిన బాధ్యత ఎంతటైనా ఉండదు. రేపు కేసీఆర్ వచ్చినా కూడా ఐఓకు కంపల్సరీగా కోఆపరేషన్ చేయాల్సిందే. నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్ను అడుగుతారా క్వశ్చన్లనే అడగనంటే వితండవాదం అవుతుంది. అంతే తప్ప అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఎంతటి వాడికైనా మధుకోణ కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి అంశాలంతా అంతకంటే పెద్దగా ఉంటుంది. ఇది ఇన్వెస్టిగేషన్లో పర్పస్గా జరుగుతుంది. ఇక అవసరమైతే మరోసారి రావాలన్న సిట్ నా వ్యక్తిత్వ హసనానికి కుట్ర. అమ్మో ఇవన్నీ మాటలు వింటే కేటీఆర్ గారు ఎన్ని వందలు సంబంధించినటువంటి కోట్లు, ఫామ్ హౌస్లు, బిల్డింగులు, తర్వాత లగ్జరీ లైఫ్, వాహనాలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయని నిగ్గు తేల్చాలని చెప్పి మేము
కోరుతా ఉన్నాం. అదేవిధంగా సంబంధం లేని అంశాలకి లాగుతున్నారు. హీరోయిన్లతో సంబంధాలనే దుష్ప్రచారం. కేటీఆర్ ఆగ్రహం. తన ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నమ్మినారని వెల్లడి. పోలీసు వాళ్ళ దగ్గర ఒక కానిస్టేబుల్ లేదా ఒక హోంగార్డు దగ్గర కూడా నువ్వేం చేయలేవు. ఎందుకంటే అపరిమితమైన అధికారాలు ఉంటాయి పోలీసు వారికి లా అండ్ ఆర్డర్ మార్చడానికి. వాళ్ళు అడిగే క్వశ్చన్లకు నీ దగ్గర సమాధానం ఉండదు. నువ్వు ఏదో మినిస్టర్ అయినంత మాత్రాన 10 మంది మార్బలం చేసి డబ్బులున్నంత మాత్రాన హీరో అనుకుంటే హీరో కాదు, నువ్వు జీరోవు. మీరు మళ్ళీ అధికారంలో వచ్చింటే హీరో అయ్యేవని అధికారం రానందున మీరు జీరో అయిపోయారు. ఎవరిని లెక్క చేయకుండా మీరు రకరకాలైన పనులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళని అరెస్ట్ చేశారు, అదేవిధంగా పత్రికల వాళ్ళని అరెస్ట్ చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ డబ్బులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు పెట్టింది మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఢిల్లీ పోయి రైతులు కూడా పంచారు. అత్యాశకెళ్ళి మీరు బొక్కబోర్లో పడే విషయం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా బీఆర్ఎస్కు కోట్లాది రూపాయల ఎలక్ట్రికల్ బాండ్ ఎలా వచ్చాయి? పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి వారి కాల్ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్లు వచ్చేలా చేశారా? ఎన్నికల సమయంలో వార్ రూమ్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ప్రైవేటు వ్యక్తి అయిన ఛానల్ ఎండి శ్రవణరావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు? అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా మన కేటీఆర్ గారి యొక్క సమాధానం, సౌర విద్యుత్ టెండర్లలో భారీ స్కామ్. తమ వారి కోసం 3 ప్లాంట్లను కలిపి 107 మెగావాట్లతో ఒకే టెండర్. 1 మెగావాట్ ఉత్పత్తికి 3.50 కోట్లు, వీళ్ళు ఇచ్చింది 5.04 కోట్లు. మరో 67 మెగావాట్ల ప్లాంట్లలోనూ స్కామ్. సీఎం బావమరిది సుజన్ రెడ్డితో ఒప్పందం కుదరక టెండర్ ప్రక్రియ 7 సార్లు వాయిదా. సుజన్ రెడ్డి గనిగా సింగరేణి చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసులను వదలం హరీష్ రావు. ఇది సింగరేణి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సింగరేణిలో మనం చాలా మటుకు చాలా చెప్పడం జరిగింది. 51% రాష్ట్రం ఉంటుంది కాబట్టి రాష్ట్రమే మెయింటైన్ చేస్తుంది. అవి కేంద్రం కూడా బాధ్యత ఉంటుంది, కానీ కేంద్రం బాధ్యత ప్రకారం కొన్ని పనులు చేయాలి. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి అవినీతి అక్రమాలు లేకుండా ప్రజల మేలు కోసం పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.